ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఆయన మాటలకి వీళ్ళ మాటలకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? శివాజీ గారు మాట్లాడింది చాలా తప్పు. తెలుసుకున్నాడు పాపం. ఏదో స్టేజ్ మీద చీరలు చూసి చాలా రోజుల తర్వాత చీరల మీద జనాన్ని చూసినట్టు అంత ఆ డైలాగ్ అసలు వదలకూడదు. ఆయన ఎందుకు మాట్లాడాడు కానీ స్టేజ్ మీద నేను విన్నాను. చాలా ఒక రకంగా అనిపించింది. ఆయన మాట్లాడిన విధానం కూడా కరెక్ట్ అనేది కాదు. ఏంటంటే ఒక రకంగా ఆయన మాట్లాడింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా కరెక్ట్ కాదు. ఎందుకంటే జనవరి నుంచి చూస్తున్నాం 2025 వల్ల ఏది జమ్మూలో మొదలైంది, ఇప్పుడు మెడ్రాస్లో ఆగిపోయింది అనుకుంటే ఇంకా జరుగుతూనే ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు. కానీ ఈ టైంలో ఏంటంటే ఆయన ఆ మాట ఇంత జరుగుతున్నా కూడా శివాజీ ఆ మాట వదలటం అనేది చాలా రాంగ్. చెప్పిన విధానం తప్పన్నా. ఒక ఆడవాళ్ళకి ఇప్పుడున్న స్వేచ్ఛ ఎక్కడా లేదు. మగవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళు భయపడి వెనక దాక్కుంటున్నారు తప్ప ఆడవాళ్ళకు ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు ఎక్కడా లేదు. ఆడవాళ్ళు పోయి వాళ్ళ దేవాలకి వెళ్తామేందన్న అన్న ఆ మాట అన్న. మాకు వాళ్ళ భయం వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటది. ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది చాలా రాంగ్ అది అసలు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే చిన్న వాళ్ళ దాకా ఇప్పుడు తిరగాలి, స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చెడగొడటానికి నువ్వెవరు నేనెవరన్నా అది చెప్పనా? రీసెంట్ గా నిధి అగర్వాల్ గారి వీడియో చాలా వైరల్ అయింది కదా, జనాల్లోకి వచ్చినప్పుడు ఆ డ్రెస్ కారణంగా ఎంత ప్రాబ్లం అయిందని చెప్పేసి. సో అలాంటి వాటిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు అనుకోవచ్చు కదా? లేదమ్మా, ఆమె కూడా ఈ రియాక్షన్ ఇచ్చిందిగా. అరే బాయ్నే నాది ఇంతే, నా విధానం ఇంతేనని చెప్పేసి ఆమె రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఆమెకి దీనికి పొత్తు పెడతానికి కుదరదు. ఈయన మాట్లాడిన విధానం ఎట్టా ఉందంటే ఎదురుగా అక్కడ చారీలు కనపడినట్టు, ఎప్పుడు చీరలు చూడనట్టు అన్న విధానంగా మాట్లాడాడు. అట్లా మాట్లాడటం చాలా రాంగ్ కదా. క్షమాపణ చెప్పాడని ఈ రోజు అంటున్నారు, మరి చెప్పాడో లేదో గానీ ఇంకా చెప్పకపోతే ఇంకా రాంగ్ అవుతుంది. కోర్టుకు కూడా వేసారు అంటున్నారు. కంపల్సరిగా ఆయన బయటకు వచ్చి బహిరంగంగా మళ్ళీ 2-3 సార్లు క్షమాపణ చెప్తేనే ఆయనకి ప్రయోజనం ఉంటది, ఒక విలువ అనేది ఉంటది. లేకపోతే ఏదో మహిళా సంఘాలు ఉంటారు కదా, మీద పడతారు, కుమ్ము వేరే ఉంటది కదా. ఇప్పుడు అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పడం తప్పు కాదు. అయినా అమ్మాయిలు చాలా మంది ఏంటంటే బిగ్నీలు వేసుకోవడం, ఇలా ఫోటోలు దిగడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కదా. భారతదేశం అంటేనే ఒక స్వేచ్ఛ. ముఖ్యంగా ఆడవాళ్ళు నలిగిపోయి ఉండారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఆడవాళ్ళు నలిగిపోయారని ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఈ మోడీ గారి పుణ్యం అంట, ఒక రాజకీయం మారిన పుణ్యం అంట. ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు, మైక్ పట్టుకుంటున్నారు, 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు అన్న. సాంప్రదాయం గురించి ఇప్పుడు మాట్లాడతాం రాంగ్ అన్న. ఇప్పుడు ఉన్న మార్కెట్ లో నువ్వు ఉండు, ఓకేనా? నువ్వు నేర్చుకో. నువ్వు పుట్టినందుకు ఈ భారతదేశంలో నువ్వు ఉండు. ఎటు వాళ్ళని చెప్పడానికి నువ్వెవరన్నా? సొంత ఇంట్లో వాళ్ళని పిల్లలకే చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న కాలంలో తల్లిదండ్రులు. నువ్వెవరు నాయనలో చెప్పడానికి, సమాజానికి చెప్పడానికి? నీకు ఒక విలువ ఉంది, అది పోగొట్టుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు ఈ యాసాలని? నీకు అవసరమా? స్టేజ్ మీద నీకు అవకాశం ఇచ్చారు, నువ్వేమో దేనికి వచ్చావు? సినిమా ఈవెంట్ గురించి వచ్చావు. దానిలో ఏదైనా 2 డైలాగులు చెప్పు, ఆ సినిమా గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పు, లేదా ఇలా మంచి ఉందరా బాబు సినిమా చూడరా బాబు అని చెప్పు. ఆడాళ్ళ గురించి ఎందుకన్నా నీకు తన్నులు తింటానికి తప్ప? అన్న హీరోయిన్స్ అంటే సమాజంలో కనపడేవాళ్ళు కాదా? మిగతా ఆడవాళ్ళకి కోపం రాదా? ఒక ఆడవాళ్ళంటే నీ ఇప్పుడు నీ ఫ్రెండ్ అంటే నీ కోపం రాదా? నీ హీరోని అంటే కోపం రాదా? ఏం మాట్లాడుతున్నావు అన్న? రాంగ్ అన్న. ఆయన మాట్లాడిన విధానం అదే వాటిగా ఏం మాట్లాడుతున్నాడు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ స్టేజ్ మీద అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఎవరో తంతారేమో అనుకున్నాం, మిస్ అయ్యింది. ఆయన మాట్లాడిన మాట బయట స్టేజ్ మీద ఎవరో ఒకరు కొట్టాల్సింది, కొడుతూ మిస్ అయింది. బుద్ధి అనేది వచ్చేది ఆయనకి. చాలా రాంగ్. శివాజీ గారు ఇంకో 2 సార్లు అయినా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అనేది చెబితే ఆయనకి మర్యాద అనేది ఉంటుంది.